నిన్ను పే చెయ్యి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డెమో వీడియో చూసే కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై ట్యాప్ చేస్తే లెట్ మోషన్ వరకు అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ ఉంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఒక లింక్ ఇస్తే ఆ లింక్ని క్లిక్ చేసి ఫుల్గా వాచ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియోని అయితే ఎక్కువ స్కిప్ చేయకుండా చూస్తే అయితే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ అయితే చేయండి. సో ఇప్పుడైతే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి కొంచెం పైకి అయితే స్క్రోల్ అయితే చేయండి. ఫస్ట్ అయితే కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళండి. ఎఫెక్ట్స్లో లాస్ట్ ఆప్షన్ పై ఎఫెక్ట్లో క్లిక్ చేసి మీకు బ్యాక్గ్రౌండ్ అయితే కలర్ చేంజ్ అవుతుంది కదా, మీకు నచ్చిన కలర్ని అయితే యాడ్ అయితే చేసుకోండి. మీకు ఒకవేళ ఆ కలర్ నచ్చకపోతే అసలు ఆప్షన్ వద్దంటే ఆఫ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడైతే నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో బ్యాక్ అయితే వచ్చేసారు కదా, ఇక్కడ కనిపిస్తున్న లేయర్స్ అన్నిటికైతే ఇలానే కలర్ చేంజ్ చేసుకోండి. ఇలా మీకు నచ్చకపోతే కలర్ని అయితే ఆఫ్ అయితే చేసుకోండి. ఇక్కడ పైన అయితే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, కొంచెం పైకి అయితే స్క్రోల్ చేస్తే ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్ పై క్లిక్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. చాలా వీడియోస్లో నేను ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలో నేను చెప్పాను. సో బ్యాక్ అయితే వచ్చేయండి. ఇమేజ్ యాడ్ అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోయింది కదా. అడ్జస్ట్ మీకు కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఫింగర్తో అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే అయితే మళ్ళీ ఇమేజ్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన సెకండ్ ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇమేజ్ అయితే ఇలా వస్తే కొంచెం కిందకి స్క్రోల్ చేసి పైకి స్క్రోల్ చేస్తే అయితే ఇమేజ్ అయితే అడ్జస్ట్ అయిపోతుంది. మీకు అర్థమవుతున్నట్టుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తే అయితే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. సో కొంచెం పక్కకి స్క్రోల్ చేస్తే పైకి అయితే స్క్రోల్ చేసి లేయర్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే చాలా సింపుల్గా అయితే వీడియో అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ట్ సింబల్పై క్లిక్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. చాలా సింపుల్గా వీడియో ఎడిటింగ్ రాని వాళ్ళకు కూడా వీడియో ఎడిటింగ్ అయితే చాలా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో కొంచెం పక్కకి స్క్రోల్ చేశారు కదా, లేయర్స్ కనిపిస్తుంది కదా, వాటికి కూడా సేమ్ ఇలానే మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. పైన కనిపిస్తున్న సింబల్పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.